ఆయన పని చేయబట్టే ఈరోజు ఈ లోకంలో నువ్వు కూర్చున్నావు. కష్టపడ్డాడు తెలుసా దేవుడు. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న గాలి, నీరు, నింగి, నేల, పంచభూతాలను చెబుతున్నావే కష్టపడితే వచ్చాయి. కష్టపడితే నువ్వేం కష్టపడుతున్నావు? నీకోసం రెక్కల ముక్కలు చేసుకొని నీ తండ్రి ఏమండి నిన్ను బడికి పంపించడానికి, కళాశాలకు పంపించడానికి, నీకు లక్షల రూపాయలు డొనేషన్లు కట్టి సీటు రప్పించడానికి, నిన్ను ఒక ఉన్నత హోదాలో ఉంచడం కోసం రాత్రనక పగలనక పొలంలోను పనిలోను రెక్కలు మొక్కలు చేసుకొని అలిసిపోతున్నాడే. అలిసిపోయి రాత్రి ఆదమరిచి నిద్రపోతున్నాడే. సంవత్సరాలు తడబడి నీ తండ్రి కష్టపడి నేను పెంచితే నువ్వు ఎదిగి గొప్పవాడివై హోదాలోనికి వెళ్ళి తండ్రిని మరిచిపోతే నిన్నేమనాలి? కష్టపడిన తండ్రిని మరిచిపోతే నిన్నేమనాలి? భ్రష్టులైన పిల్లలో, దుష్టులైన పిల్లలో తండ్రి బాధతో ఉన్నాడండి. బాధ, సమాజం ఏమైపోతుందని చింత.